జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సోనియా గాంధీతో ఢీకొట్టాడు, రాహుల్ గాంధీతో ఢీకొట్టాడు, చంద్రబాబు నాయుడు గారితో అయితే ఢీ కొడుతూనే ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఢీకొట్టాడు, రోసే గారితో ఢీకొట్టాడు, పవన్ కళ్యాణ్తో ఢీకొట్టాడు, సిపిఐ నారాయణ గారితో ఢీ కొడుతూనే ఉన్నాడు, బీజేపీ సోమవీర్రాజు గారితో ఢీ కొడుతూనే ఉన్నాడు, సిపిఐ రామకృష్ణ గారితో ఢీ కొడుతూనే ఉన్నాడు, ఆంధ్రజ్యోతి దాంతో ఢీకొంటున్నాడు, ఆనాడు పేపర్ తోటి ఢీకొంటున్నాడు, 9 టీవీ దాంతో ఢీకొంటున్నాడు, 5 టీవీ దాంతో ఢీకొంటున్నాడు. కుట్రలో కుతంత్రాలని రాజకీయంగా చాకచక్యంగా ఎదుర్కొంటున్నాడు రాజుగారు. బాబు గారి టైం అయిపోయింది, ఆయన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇక ఈయన ఉత్తరం బాబు గారు ఉత్తరం రాసేస్తే పప్పు సింహం, సన్ ఆఫ్ తుప్పు సింహం, జూబ్లీ హిల్స్, ఉత్తరం అని రాసి ఉత్తరం కార్డు పడేస్తే వెళ్ళిపోతుంటాయి ఆయన ఇంటికి. పోస్ట్ మ్యాన్లకు కూడా అంత బాగా తెలిసిపోయింది అడ్రస్. ఇది 230 పేజీల కౌంటర్ అఫిడవిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది. 230 పేజీలు. ఇది ఇన్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా Civil Criminal Appellate Original Jurisdiction Writ Petition number 216 of 2021 in the matter of Messr Shreya Broadcasting Private Limited petitioner versus the state of Andhra Pradesh respondent filed on 17/7/2021. 17/7/2021 నాడు ఫైల్ చేశారు. 230 పేజీలు. మీకు సహకరించిన ఛానళ్ళు, మీకు సహకరించిన యాంకర్లు, మీకు సహకరించిన బాబు గారు, లోకేష్ బాబు గారు అందరూ కూడా ఈ అఫిడవిట్లో ఎవరెవరు ఏమేమి మాట్లాడారు అన్నది క్షుణ్ణంగా కూడా ఉన్నది. సుప్రీంకోర్టుకే నివేదించారు. ఇప్పుడు చూడాలి అసలు రంగు, అసలు రాజకీయం ఇప్పుడు మొదలైంది. కానీ ఈ కేసు విచారణకు వచ్చేసరికి మొదలైంది అసలు కథ. మాకు అసలు కథ మొదలైంది. యాంటీ నేషనల్ ఆర్ యాంటీ గవర్నమెంట్, వాట్ ఈజ్ సెడేషన్? అని ఒకటి. ఈ సెడేషన్ యాక్ట్ ప్రకారంగా 2014 నుంచి 2019 వరకు 2014 నుంచి 2019 వరకు 326 సెడేషన్ కేసెస్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా. 6 కేసుల్లో మాత్రమే కన్విక్షన్ అయింది, శిక్ష పడ్డది 326లో. (124A) ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా సెడేషన్ యాక్ట్ కాంట్రవర్షియల్ కలోనియల్ ఎరా పీనల్ లా ఆన్ సెడేషన్. ఛార్జ్ షీట్లు 141 కేసుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు.
2020ది హోమ్ మినిస్ట్రీ ఇప్పటిదాకా తయారు చేయలేదట. అస్సాంలో 54 సెడేషన్ కేసులు రిజిస్టర్ అయినాయి. 26 కేసుల్లో ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. 25 కేసుల్లో 54లో 25 కేసుల్లో ట్రయల్ కంప్లీట్ అయింది. అయితే ఒక్క కేసులో కూడా శిక్ష ఇంకా ఖరారు కాలేదు. జార్ఖండ్ రాష్ట్రంలో 40 కేసులు నమోదైతే 124A ఐపీసీ కింద 29 కేసుల్లో ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. 16 కేసుల్లో ట్రయల్స్ నమోదైనవి. ఒక వ్యక్తికి శిక్ష పడింది. హర్యానాలో, ఇది బీజేపీ పరిపాలిస్తున్న హర్యానాలో 31 కేసులు నమోదైనవి. 19 కేసుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. 6 కేసెస్ కంప్లీట్ అయినాయి ట్రయల్స్. ఒక వ్యక్తికి శిక్ష పడింది. బీహారు, జమ్మూ కాశ్మీర్ అండ్ కేరళ 3 రాష్ట్రాల్లో కూడా 25 కేసులు చొప్పున నమోదైనాయి. ఈ 124A సెడేషన్ యాక్ట్ రాజద్రోహం కేసు కింద. Bihar and Kerala could not file charge sheet in any of the cases. Jammu and Kashmir filed a charge sheet in 3 cases. However, no one was convicted in any of the 3 states between 2014. Bihar, Kerala, Jammu, Kashmirలో ఒక వ్యక్తి కూడా ఇంకా శిక్ష పడలేదు. కర్ణాటక భారతీయ జనతా పార్టీనే పరిపాలిస్తోంది. 22 కేసులు నమోదైనవి. ఛార్జ్ షీట్లు 17 కేసుల్లో ఫైల్ అయింది. ట్రయల్ ఒక్క కేసు కూడా రాలేదు, ట్రయల్ కాలేదు. ట్రయల్ ఒక్కటే కేసులో జరిగింది. శిక్షలు ఒక్కళ్ళు కూడా పడలా. ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తోంది. 17 కేసులు నమోదైనవి. 8 కేసెస్లో 8 కేసుల్లోనే ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. వెస్ట్ బెంగాల్లో నో వన్ వాజ్ కన్విక్టెడ్. ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీలో 4 కేసులు రిజిస్టర్ అయినాయి. ఛార్జ్ షీట్ ఇంత మటుకు ఫైలే చేయలేదు. మేఘాలయ, మిజోరాం, త్రిపుర, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి, చండీగఢ్, డామన్ అండ్ దియు, దాద్రా అండ్ నగర్ హవేలీలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. On July 15th, the Supreme Court bench headed by Justice Sri N.V. Ramana garu agreed to examine the pleas filed by the Editors Guild of India and former Major General challenging the constitutionality of Section 124A sedition in the IPC. Supreme Court Chief Justice గారు ఒప్పుకున్నారు. ఇది రాజ్యాంగంగా బద్ధమా కాదా అన్నది నిర్ణయించడానికి ఎడిటర్స్ గిల్డ్ వేసినటువంటి కేసుని విచారించేటప్పుడు ఇది రాజ్యాంగబద్ధమా కాదా అన్నది తేలుస్తారన్నది. ఇది రాజ్యాంగబద్ధం కానప్పుడు రఘురామకృష్ణంరాజు గారి మీద పెట్టిన కేసు కూడా రాజ్యాంగబద్ధము కానదే అవుతుందేమో. ఆయన మీద కేసు కూడా ఉండకపోవచ్చేమో రాజ్యాంగబద్ధం కానట్లయితే.